ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరి వరకు చదువుతున్నాను. ఆదికాండము 9వ అధ్యాయం 18వ వచనం నుంచి 29వ వచనం వరకు. జెనసిస్ 9:18-29. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు అనువారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయం చేయన ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును, యాపెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పెరి. వారు ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును, దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. ఆ జల ప్రళయము గట్టించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా, ముఖ్యంగా స్తుతించి ఆరాధించడానికి, అలాగే ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించి మమ్మల్ని మేము మీ వాక్యపు వెలుగులో పరిశీలించుకొని విమర్శించుకొని ప్రభువా నాయన బలలో చేయి వేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఒక భయంకరమైన దినాల్లో ప్రభువా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని నడిపిస్తూ గద్దిస్తూ పోషిస్తూ ప్రభువా నాయన మీ ప్రేమను కనపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా నాయన గొప్ప దేవుడు, మహోన్నతుడు ప్రభువా నాయన, మేము వాక్యాన్ని ప్రభువా నాయన విని గ్రహించి లోబడ్డానికి ప్రభువా సహాయం అనుగ్రహించమని, ప్రభువా పరిశుద్ధాత్మదేవ మీరే మాతో మాట్లాడమని, ప్రభువా అంధకార శక్తిని లయపరచమని, ప్రభువా నాయన మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని ఒప్పుకుంటూ నమ్ముతూ ప్రభువా మీరే మాట్లాడమని, మీ సన్నిధిని అనుభవించి ఆత్మీయంగా మాలో ప్రతి ఒక్కరం కూడా ఉదయకాల సమయంలో ఎదగడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆరాధికులుగా ఉండడానికి, ప్రభువా నిజమైన క్రైస్తవ విశ్వాసంతో జీవించడానికి, అనేక మందిని యేసు ప్రభువారి జీవితం వైపు ఆకర్షించే విధంగా జీవించడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రభువా ఈ సమయంలో ప్రభువా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒక మిషనరీ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసినటువంటి ఫౌండర్, అంటే ఒక చాలా పెద్ద ఆర్గనైజేషను అది స్టార్ట్ చేసిన ఆయన్ని దేవుడు వాడుకొని ఆ మిషనరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఆయన చాలా కాలం దేవుని పరిచర్య చేసి ఆ యొక్క ఆర్గనైజేషన్ అంతా అభివృద్ధి చెందుతూ ఫలభరితంగా ఉంటున్న దినాల్లో ఒక భయంకరమైనటువంటి ఒక వార్త బయటకు వచ్చి చాలా క్రైస్తవులు అందరూ ఒక కుదిపేసింది. అంటే ఆయన ఏ సంఘంలో అయితే ఉన్నాడో ఆ సంఘంలో ఒక యవ్వనస్తురాలైన ఒక ఆమెతో ఆయనకి సంబంధం ఉందని, అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి అది బయటకు వచ్చేసింది. మొత్తం అంతా తెలిసిపోయింది. అతని పెద్ద పరిచర్యకి ఆయన ద్వారా స్థాపించబడింది. ఆయనకి చాలా పెద్ద పేరుంది. అనేక మందికి, యవ్వనస్తులకి అనేక మందికి ఆయన మాదిరిగా ఉండే వ్యక్తి. అయితే అటువంటి ఆయన ఆ బలహీనతకి లొంగిపోయాడు. సైతానికి లొంగిపోవడం వల్ల చాలా ఇదైంది. అయితే తర్వాత ఆయన
దేవుని సన్నిధిలో అన్నీ ఒప్పుకొని మళ్ళీ తన జీవితాన్ని ప్రారంభించి మళ్ళా కొనసాగించాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత భక్తులు లేకపోతే ముందుగా మనం చేసిన భక్తి కానీ, లేకపోతే మనకున్నటువంటి దేవుని జ్ఞానం కానీ, బైబిల్లో మనకున్న జ్ఞానం కానీ, మనం ప్రసంగాలు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, మనం ఒక ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉండొచ్చు, రకరకాలుగా మనం పెద్దోళ్ళం అయి ఉండొచ్చు. ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోపల మనలో ఉన్నటువంటిది, మనలో ఉన్న స్వభావం ఎప్పటికీ మంచిది. చనిపోయే వరకు కూడా మన శోధనలకు లోనైపోయే స్వభావం మనలో ఉంది. అది మనం అర్థం చేసుకో. నిత్యం దేవుని మీద ఆధారపడుతూ దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన జీవితాన్ని కానీ నడిపించుకోకపోతే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది మనం భక్తులమైనా సరే, ఎవరైనా సరే. బైబిల్ గ్రంథంలోనే మనకు అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఉన్నాయి. దావీదు లాంటి గొప్ప భక్తుడు, ఇప్పుడు మనం చదువుకున్నాం కీర్తనని రాసినటువంటి ఆయన, అనేకమైనటువంటి కీర్తనలు రాసినటువంటి ఆయన, అనేక మంది ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడే పాటలు రాసిన ఆయన కూడా ఏమి దీనికి అతీతుడుగా లేదు. సో కాబట్టి మనం వీటన్నిటిని చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వాళ్ళకన్నా ఎవరం కూడా గొప్పవాళ్ళం కాదు కూడా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే, మీకు ఒక వాక్యం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, చూడండి. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూడండి ఎంత చక్కగా ఉందో. నేను నిల్చున్నాను, అబ్బా బాగున్నాను, దేవునిలో చాలా ఎదిగిపోయాను, గొప్పగా నేను గొప్ప భక్తుడిని అని పొరపాటును కూడా ఇటువంటి ఆలోచన మనకి రాదు. నేను ఎంత ఇదైనా సరే ఏ క్షణంలోనైనా మనకు పడిపోయే అవకాశం ఉంది అని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతం వరకు సహించేవాడే దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళని. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చే హెచ్చరికలు. చూడండి, ఇక్కడ మనం చూసిన భాగంలో మనం చూస్తే ఆదికాండం 9వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చూసినప్పుడు 20వ వచనంలో చూస్తే, నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసిన పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. నోవహు ప్రపంచం మొత్తాన్ని దేవుడు నాశనం చేసేస్తే దేవుడి చేత ఎన్నుకోబడిన ఒకే ఒక కుటుంబం నోవహు కుటుంబం. నోవహును బట్టి తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అటువంటి గొప్ప వ్యక్తి. కానీ చూడండి, ఒకేసారి ఏమైందంటే, ఆ ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి అప్పటి వరకు బోట్ తయారు చేస్తూ అనేక సంవత్సరాలు గడిపి బోట్లో అనేక మంది సంవత్సరాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వ్యవసాయం స్టార్ట్ చేసి ద్రాక్ష తోట రాగానే భక్తులు ఏమంటున్నారంటే, మనం రిలాక్స్ అయిపోతాం చూడండి, మన స్టేబుల్గా ఉందని, ఇప్పుడు వాక్యం చదివినట్లు అంత బాగుంది, దేవుడు నన్ను బాగా ఇచ్చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, మనల్ని వాడుకుంటున్నాడు అని అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడే పడిపోయే అవకాశం. నోవహు మొత్తం అంత ప్రళయం అంతా అయిపోయింది, అంత దేవుడు కాపాడాడు, రక్షించాడు తన కుటుంబాన్ని, అంతా అయింది, దేవునిలో ఉన్నాము అని అనుకుంటున్న టైంలో ఇది మనకేమనిపిస్తుంది అంటే, ఇదేం పెద్ద తప్పు కాదనిపిస్తుంది. అంటే ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే, మనం అటువంటి లోకంలో అటువంటి కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఏముందండి, అనేక మంది తాగుబోతులు ఉన్న ప్రపంచంలో మనం ఉంటున్నాం. ఒకప్పుడు ఎలాగ ఉండేదంటే, తాగేవాళ్ళు అంటే సిగ్గుపడి దూరంగా వెళ్ళి ఎవరికి తెలియకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. తాగని వాళ్ళు చాలా తక్కువ మంది కనిపించే కాలంలో మనం ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ప్రతి స్ట్రీట్లోని షాప్ ఉంటుంది, ప్రతి షాప్లోని పెద్ద క్యూ ఉంది. కానీ చూడండి, నోవహు చేసింది తప్పు కాదు అనిపించడంలో మనకి అది పెద్ద ఇదేమి కాదు. కానీ నిజం ఏంటంటే, అతను చేసింది చాలా తప్పు. మత్తుడైనంత వరకు కొంచెం తాగి ఊరుకోవచ్చు, కానీ దాన్ని ఫెర్మెంట్ చేసి మత్తుడైపోయినంత వరకు
తాగడం అన్నది చాలా తప్పు. రిలాక్స్ అయిపోయినప్పుడే మనం ఇటువంటి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇది మనం గ్రహించుకోవాలి. చూడండి, అయితే నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? షేము, హాము, యాపెత్. అందరికన్నా చిన్నవాడు హాము. అయితే మిగతా ఇద్దరు షేము, యాపెతు మిగతా పెద్దవాళ్ళు అతనికన్నా. అయితే అప్పుడు షేము 22వ వచనం చదువుతున్నాను. అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపాను. ఇది కూడా మనకు తప్పు అనిపించింది. ఇది చదివితే ఎలా ఉంటుందంటే, ఏముందండి చూశాడు వాళ్ళ సహోదరులకి చెప్పాడు అనుకుంటాం. కానీ తర్వాత చూడండి, ఇక్కడ చూస్తే 24వ వచనం. అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. లెగిసి మొత్తం వదిలిపోయిన తర్వాత లెగిసి విషయం తెలిసిన తర్వాత నోవహు ఏం చేశాడంటే తనకు శపించినట్లుగా మాటలు. అయితే తను ఏదో శపించి కోప్పడడం అన్నది కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో దేవుని ఇచ్చినటువంటి మాటలు, ప్రవచన వాక్యాలు. ఇప్పటికి కూడా ఈ జనరేషన్స్ వాళ్ళ నుండి వచ్చినటువంటి జనాలు అదే కోవకు చెందిన వాళ్ళుగా కనిపిస్తారు. కనానీయులకి తండ్రి ఎవరంటే హాము. కనానీయులు ఎవరంటే దేవుణ్ణి అస్సలు పట్టించుకొని దేవుని భయం లేని జనాంగం. ఇస్రాయేలీలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఉన్న వాళ్ళ కనాను ప్రదేశంలో ఉంటున్న వాళ్ళంతా కూడా దేవునికి భయం లేని ప్రజ. హాము ఎటువంటి వాడో మొత్తం ఆ జనరేషన్ అంతా ఆ ప్రవచనం నోవహు అప్పుడే చెప్పేశారు. కనానీయులు అన్నవాళ్ళు చూడండి, చాలా ఇది ఏంటి ఇంతకీ ఈయన చేసిన తప్పు అని చూస్తే, మనం ఇప్పుడు చేస్తున్నది, లోకం చేస్తున్నది అదే. ఏంటంటే పాపాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా వాడుకోవడం, పాపం గురించి మాట్లాడుకోవడం, పాపం గురించి డిస్కస్ చేయడం, లేకపోతే పాపాన్ని చూడడం, అందులో విచ్చలవిడిగా ప్రవర్తించడం, లేకపోతే దాన్ని ఎంజాయ్ చేయడం, దాన్ని అందులో ఉన్న అది సంతోషంగా అనుభవించడం. చూడండి, సినిమాల దగ్గర నుంచి స్టార్ట్ అయితే పార్నోగ్రఫీ వరకు జరుగుతున్నది ఇదే. మనకేమనిపిస్తుంది, సినిమాలు సీరియల్స్ అవి చూస్తే తప్పు అనిపించదు. రోజుల్లో ఉన్న ఈవెన్ క్రైస్తవులు కూడా సినిమాలు చూస్తే తప్పు లేదనే వాళ్ళు అనేక మంది ఉన్న కాలంలో మనం ఉన్నాం. అది అలాగే ప్రారంభమై ఎక్కడికి వెళ్తుందంటే భయంకరమైన దీనికి తీసుకెళ్తాం. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు బాధపడుతుంది, లేకపోతే అనేక మంది ఈ దైవ సేవకులతో సహా బాధపడుతుంది, లేకపోతే ఒక లోనైపోతున్నది ఒకటి ఏంటంటే ఈ పార్నోగ్రఫీ అనేది. వెచ్చలు విడిగా ఇంటర్నెట్లో ఎక్కడ చూస్తే అక్కడ దొరుకుతుంది, ఎక్కడ చూస్తే అక్కడ. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఎవరికి కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడ దీని ఇష్టం వెచ్చలబెడిగా మనం ఏమన్నా చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, ఈ పార్నోగ్రఫీకి దీనికి పాపం హాము చేసిన దానికి తప్పు ఏంటండి, సంబంధం ఏంటండి అనుకోవచ్చు. ఆయన చేసింది ఏంటంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, హాము తన తండ్రి యొక్క దిశలను చూసి దాన్ని అది తప్పని ఆయన కప్పి, లేకపోతే అది తండ్రిని అర్థం చేసుకొని, లేకపోతే తండ్రి తప్పిదంలో పడిపోయాడని అర్థం చేసుకోకుండా ఏం చేశాడంటే వచ్చి తన సహోదరులకు ఒక ఎంటర్టైన్మెంట్గా, లేకపోతే ఒక మోకరీగా, అంటే చూడు పడిపోయి ఉన్నాడు అంటే భక్తులు ఇంకా చెప్పేది ఏంటంటే, లేకపోతే ఈ యొక్క కామెంటేటర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ముందు నుంచి కూడా హాముకి నోవాహు అంటే సరైన అభిప్రాయం లేదు. అంటే తన విధానం కానీ, దేవునికి భయపడే విధానం కానీ, ఆ జీవన శైలి కానీ, అవన్నీ బోటు కట్టడానికి, ఆ ఓడ తయారు చేయడానికి తను సహాయం చేసి ఉండొచ్చు, ఆ ఓడలోనే ఉండొచ్చు, కానీ తన తండ్రి మీద సరైన అభిప్రాయం లేదు. అటువంటి జీవితం పట్ల తనకి ఇష్టం లేదు. అందుకనే పడిపోగానే ఒక ఎంటర్టైన్మెంట్గా చూసావా, పెద్ద భక్తుడు అనుకున్నాం ఇప్పుడు వరకు. దేవుడు రక్షించాడని, వాడు కట్టాడని, చేసేయడానికి భక్తుడు అనుకున్నాం. ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడని వచ్చి వాళ్ళ సహోదరులకి
చూపించాడు. ఇదేనా? మనం కూడా ఎవరైనా పాపంలో పడిపోయినప్పుడు, లేకపోతే పాపం మనకు కనబడినప్పుడు మనం వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం, లేకపోతే అది వాళ్ళని నా బంధకాల్లో నుంచి లాగడానికి, అందులో నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్గా వాడుకోవడం అన్నది చాలా భయంకరం. లేకపోతే దాన్ని ఒక ఎగతాళిగా చేయడం, దాన్ని డిస్కస్ చేయడం, దాని గురించి పెద్ద పెద్దగా మాట్లాడుకోవడం, దానివల్ల ఇతరుల జీవితాలు కూడా ఎఫెక్ట్ అయిపోయేటట్లు చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో పార్నోగ్రఫీ వరకు ఎందుకు వెళ్ళిందంటే, సినిమా పిచ్చోళ్ళు, లేకపోతే అక్కడి నుంచి ఇంకా మీదకి వెళ్ళిన వాళ్ళు ఆ యొక్క అశ్లీలమైన సాహిత్యం చదివేవాళ్ళు, అశ్లీలమైనటువంటి మాట్లాడుకునే వాళ్ళు. చూడండి, లోకంలో భాష కూడా మారిపోయింది. రకరకాల మాటలు వాటి వలన అలాగ ఎదిగిపోయి ఇంత భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. దీనికి ఆరంభం ఏంటన్నది ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉంది. ఆదికాండం అంటే అన్నిటికీ ఆరంభం ఆదికాండంలో ఉన్నాయి. అన్నిటికీ బిగినింగ్స్ ఆదికాండంలో ఉన్నాయి. సో ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భయంకరమైన వాటికి ఆద్యం ఇక్కడ గమనించవచ్చు. హాము ద్వారా మనం గమనించవచ్చు. సో సహోదరులకు దాసుడగును. ఇప్పుడు చూస్తే చాలా కంట్రీస్లో ఉన్నటువంటి దాసులైపోయిన వాళ్ళు, విస్తరింపబడిన యూరోప్ కంట్రీస్, లేకపోతే అమెరికా, ఇవన్నీ కూడా ఆ యొక్క యాపేతు వంశం నుండి వచ్చిందని చెప్తారు. రోమన్స్ అనేవాళ్ళు కూడా షేము వంశం నుండి వచ్చారని చెప్తారు. సో షేము ఆ ఫినీషియా ప్రజల్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ ఫినీషియా ప్రజలంతా కూడా హాము వంశానికి సంబంధించిన వాళ్ళు. అందుకని వీళ్ళు వాళ్ళని ఆక్రమించారు. ఈ మాటలన్నీ కూడా జనరేషన్స్ కొలది నెరవేరిన మాటలు మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అనేక దేశాల్లో నెరవేర్చబడినటువంటి మాటల్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇది ఎప్పుడో రాయబడింది. అవి ఇప్పుడు అన్నీ మనం చూస్తుంటే నెరవేరుతూ ఉంది. రేపు పొద్దున ఎవరైతే ఈ యొక్క అశ్లీలమైన వాటికి లోబడిపోయి దేవునికి దూరం అయిపోయాలో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క భక్తులకి, దేవునికి భయపడే వాళ్ళకి లోబడాల్సిన అవసరం వస్తుంది. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే, ఉదయకాల సమయంలో మనం ఇటువంటి భయంకరమైనవి తప్పు అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రాబ్లము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. చివరి అధ్యాయం 16వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులకును కీడు విషయమై నిష్కపటులనై ఉండవాలని కోరుచున్నాను. చూడండి, మేలు విషయమై జ్ఞానం కలిగి ఉండాలి, కీడు విషయమై నిష్కపటంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. పాపం గురించిన సెన్సిటివ్ హార్ట్ ఉండాలి. అంటే ఏంటి? ఇది పాపం అని తెలిసినప్పుడు మనం దానికి భయపడి దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భక్తులని చెప్పబడిన వాళ్ళే ఇటువంటి పాపంలో పడిపోయిన సంఘటనలు మనకు అనేకమైన ఉదాహరణలు. సో నోవాహును చూసినప్పుడు, ఆ యొక్క హాముని చూసినప్పుడు మనం అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం పాపానికి ఆకర్షించబడే గుణం అన్నది, లక్షణం అన్నది మనలో ఉంది. చూడండి, జనరేషన్స్ ఎలా పాడైపోయంటే, నోవాహును బట్టి, నోవాహు చేసిన తప్పుదాన్ని బట్టి అలాగే హాము తండ్రి పట్ల గౌరవం చూపించిన విధానాన్ని బట్టి ఆ తర్వాత జనరేషన్స్ అన్నీ అలాగా మనం పాడైపోయిన కానాను కూడా ఆ విధంగా పాడైపోయినట్లు చూస్తున్నాం. అందుకే కానాను యొక్క తండ్రి అని పరిచయం చేసినట్లు మనం గమనించవచ్చు. హాము గురించి చెప్పడం ప్రారంభించగానే కానాను యొక్క తండ్రి అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? కానాను ప్రజలు ఎంత భయంకరమైన వాళ్ళో మనకు తెలుసు కాబట్టి వాళ్ళ తండ్రి ఈయనే, వాళ్ళకి తండ్రి అంటే అక్కడి నుంచే ప్రారంభమైంది ఇదంతా దేవుని భయం లేకపోవడం అన్నది అర్థం చేసుకోవాలి. మనం కూడా
హాము వంశానికి చెందిన వాళ్ళంగా మనం ఉండకూడదు. ఆ తర్వాత షేము వంశం నుంచి మనం చూస్తే యేసు ప్రభు, అబ్రహాము, ఆ యొక్క ఇశ్రాయేలీల్స్, ఆ యొక్క జనరేషన్స్, అలాగే యేసు ప్రభు వారు అదే సంతానం నుంచి వచ్చినట్లు మనం గమనించవచ్చు. వీళ్ళందరూ, ఈ ముగ్గురు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీకి వీళ్ళే ప్రారంభం. ఈ ముగ్గురు నుంచే ప్రపంచం అంతా వచ్చింది. అనేకమైన కంట్రీస్, ఇంకా థియలాజికల్ స్టడీస్ అవి చేసిన వాళ్ళకి చూస్తే కంట్రీస్తో సహా నేమ్స్ వాళ్ళకి, ఈ కంట్రీ ఇక్కడ ఇతని నుంచి వచ్చింది, ఈ కంట్రీ ఇతని నుంచి వచ్చింది, ఇండియా ఎక్కడి నుంచి వచ్చిందని వీళ్ళందరికీ కూడా తెలుసు. సో మనం ఈ ముగ్గురు నుంచే వచ్చింది. ఈ స్వభావాలు అన్నవి చాలా ప్రాముఖ్యం. అంటే ఒకటి ఏంటంటే దేవుణ్ణి నమ్ముకొని యేసుప్రభు వారికి సంబంధించిన మనము దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని దేవునికి లోబడడానికి, షేము వంశంలోకి మనల్ని చేర్చడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచారు. హాములాగా ఈ లోకంలో ఎలాగైతే జనాలు ఉంటున్నారో అటువంటి వాటికి మనం ఆకర్షింపబడకుండా ఉండాలి. ఇవి మనం అర్థం చేసుకోవాల్సినవి. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వానిని అడుగుడి అనిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన ఆ మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేనెరుగును, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప జీవితం. ఏంటంటే మనం ఒకప్పుడు గుడ్డి వాళ్ళుగా, హాములాగా ప్రవర్తించిన వాళ్ళం, కానీ దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. పాపం నుంచి, లోకం నుంచి, శరీరం నుంచి మనల్ని విడిపించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించారు. నాకు తెలియదు వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్ను ఎవరు రక్షించారు? గుడ్డివాడిని యేసుప్రభు వారు రక్షించినప్పుడు నిన్ను ఎవరు స్వస్థపరిచారని ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నాకు ఎవరు బాగుపరిచారు ఇవన్నీ అనవసరం, నా జీవితం చూడండి. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, కళ్ళు కనిపించవు, నాకు పుట్టుకతో గుడ్డివాడిని, కానీ ఇప్పుడు నేను చూస్తాను. ఈ జీవితం వైపు దేవుడు మనల్ని నడిపించడానికి దేవుడు మనల్ని కాపాడాడు. అలాగే మనం చూస్తే ఇక్కడ మొదటి రాజులు 9వ అధ్యాయం, మొదటి రాజులు 9వ అధ్యాయం 20-21. అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి. ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాసత్వం చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది. చూడండి, ఇవన్నిటిని నియంత్రించకపోతే ఇశ్రాయేలీయులు ఏమైందంటే, ఆ కానాను దేశం వచ్చిన తర్వాత మొత్తం అందరినీ నాశనం చేసి మొత్తం అంతటినీ డిస్ట్రాయ్ చేయమని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, కొంతమందిని ఉంచేసుకున్నారు, కొంతమందిని చేయకుండా వాళ్ళు చేసిన విధానం దేనికో వాళ్ళు లొంగిపోయి వాళ్ళని నాశనం చేయకుండా వదిలేశారు. మనం కూడా మనలో ఉన్న ప్రతి దేవుడు చూపిస్తున్న ప్రతి పాపాన్ని నాశనం చేయకుండా ఒక్కదాన్ని మనం సహించినా సరే, ఒక్క పాపాన్ని మనం సహించినా సరే అది మన నాశనం కోరుకుంటుంది, దేవుణ్ణి దూరం చేసేస్తుంది. ఇంత పెద్ద భక్తులు లేకపోతే ఇంత వాళ్ళు పడిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇంత పరిచర్య చేసిన వాళ్ళు, దేవుణ్ణి రుచి చూచి ఎరిగిన వాళ్ళు పడిపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఏదో ఒక మూల పాపాన్ని సహిస్తూ వచ్చారు. మనం కూడా పాపం విషయమై అస్సలు టాలరేట్ చేయకూడదు, అస్సలు సహించుకోవద్దు. ఒక చిన్న పాపం అయినా సరే
సహించకుండా ఉండాల్సిన జీవితం క్రైస్తవ జీవితం. అది మనల్ని నాశనం చేస్తుంది. మనకు తెలియదు. ఒక సినిమా చూసినా లేకపోతే ఏది చూసినా సరే దేవునికి అసహ్యమైంది అవి చూసినా సరే దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది గ్యారంటీగా. మనకు తెలియకపోవచ్చు, అది మంచిది అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి, కానీ దాని యొక్క ప్రభావం గ్యారంటీగా మన హృదయంలో మనసుల్లో అది దేవునికి అది మనం ఇది మంచిదండి అనిపిస్తుంది మనకి, మన కళ్ళకి. ఇప్పుడు ఈ సినిమాలో ఏం తప్పు లేదండి, చాలా మంచిదండి, మంచి చెప్తారండి అని ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి అలాగా మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఆ సినిమాలో మంచి చెప్తున్నా పక్కన ఉన్న చెడు వైపు మనం ఆకర్షింపబడతాం. సో ఇవన్నీ యవనస్తులుగా లేకపోతే మనం అందరం కూడా ఏ వయసు వాళ్ళైనా సరే ఈ సమస్య అంటే తలెత్తకుండా ఉండే అవకాశం అయితే లేదు. అందుకని ఎవరైనా నేను స్టేబుల్గా ఉన్నాను అనుకుంటే పడిపోకుండా చూసుకోమని చెప్పాడు పౌలు గారు. నేను బాగున్నానండి, ఇప్పుడు అంత నేను పరిచర్య బాగా చేస్తున్నాను, లేకపోతే వాక్యం చెప్తున్నాను, నేను పాస్టర్నండి, ఏమన్నా సరే ఉపయోగం లేదు. పాపం ఒక్కసారి సహించామా అది మన నాశనాన్ని చూసి ఏది అభివృద్ధి చెందకుండా మనం విశ్వాస జీవితం ఎదగకుండా చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని అటువంటి జీవితాన్ని మనం జీవించాలని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా శరీర కార్యాలను చూసినప్పుడు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఏదో ఈ లిస్టులో ఏదో ఒకటి కనిపిస్తుంది. ఒకటి కాకపోతే 2-3 కనిపించవచ్చు, లేకపోతే అన్నీ కనిపించవచ్చు. అవన్నీ చూసి మనం జాగ్రత్తగా వాటి నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. చూడండి, వీటన్నిటిలో గ్యారంటీగా మనలో కనిపిస్తాయి. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు అయితే సంఘాల్లోనే జరుగుతున్నాయి ఈ రోజు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఈవెన్ సంఘాల్లో అల్లరితో కూడిన ఆటపాటలు జరిగే రోజుల్లో, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. అవి తప్పు అంటే మనల్ని నీకేం తెలియదు అని అనేవాళ్ళు ఉన్నారు. సో జాగ్రత్తగా వాక్యానుసారమైన జీవితం వైపు మనం నడిపించబడ్డాం. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఆ పరిసయ్యులు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఆ పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ, వాళ్ళు ఏం చేస్తున్నారు అది మటుకు చెయ్యొద్దు. వాళ్ళు చెప్పినవి పాటించండి, పర్లేదు, మంచిగా చెప్తున్నారు. వాళ్ళు చేయట్లేదు కానీ చెప్పడం మటుకు మంచిగా చెప్తున్నారు. కాబట్టి మనల్ని నడిపించేది వాక్యమై ఉంటుంది. వాక్యం మనల్ని నడిపించాలి. అంతేగాని ఈ లోకపరమైన ఆకర్షణలు వాటికి మనం లోనవ్వకుండా ఉండాల్సింది. ఎందుకంటే నోవకు దేవుడిచ్చిన, అంటే నోవహు తప్పు చేశాడు, దేవుడిచ్చిన శిక్ష ఏంటండి అనుకోవచ్చు మనం కదా. దేవుడు చూడండి శిక్ష ఇవ్వలేదు కాబట్టి అది తప్పు కాదు అనుకోవచ్చు మనం. కానీ నోవకు పెద్ద శిక్ష ఏంటి తెలుసా? తన కొడుకు దేవునికి దూరంగా. అందుకే తర్వాత వచనం చూస్తే అతను తర్వాత ఇంకా కొన్ని 100 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 100 సంవత్సరాలు కూడా అతనికి బాధ 950 సంవత్సరాలు మొత్తం బ్రతికాడు. ఫ్లడ్ తర్వాత కూడా 300 సంవత్సరాలు పైచిలుకు బ్రతికాడు. ఆ 100 సంవత్సరాలు కూడా తన కొడుకు జనరేషన్ అంతా దేవునికి దూరం అయిపోయిందన్న బాధ అతనికి ఉంటుంది. సో మన పిల్లలు, మన జనరేషన్స్ దేవునిలో ఉండాలన్న తృష్ణ, అది పాపంలో పడిపోకూడదన్నది, మన కుటుంబాలు బాగుపడాలన్నది, మన పిల్లలు సరిగ్గా ఉండాలి. మనకేంటంటే లోకంలో డబ్బులు సమృద్ధిగా ఉండి ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఉంటే చాలు మనకి.
దేవుల్లో ఉన్నారా పిల్లలు, దేవుల్లో లేరా, వాళ్ళు ఎలాగున్నారు అన్నది మనకు తెలియదు, పట్టించుకోం. ఉద్యోగం వచ్చిందా, పెళ్లి చేసామా, ఇల్లు కట్టామా, అయిపోయింది. ఇవన్నీ ఏం పనికిరావండి, ఇవన్నీ ఏం పనికిరావు. దేవుల్లో మనం ఉన్నామా లేదా, మన కుటుంబాలు, మన జీవితాలు ఎలాగున్నాయని పరిశీలించుకొని దేవుని వాక్యానుసారంగా మన కుటుంబాన్ని కట్టుకోవాల్సిన అవసరం. ప్రార్థన చేసుకుందాం.